బీహార్ చివరి విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. రాష్ట్రంలోని 20 జిల్లాల్లోనే 122 స్థానాల్లో నవంబర్ 11న పోలింగ్ జరగనున్నది. రెండవ దశకు సంబంధించిన ఓటింగ్ నవంబర్ 11న ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రెండవ దశ ఓటింగ్లో ఎన్డీఏ, మహాకూటమి రెండింటికి చెందిన అనేక మంది ప్రముఖ నాయకులు భవిష్యత్తు తేలనుంది. ఇక ప్రచారం ముగియడంతో ఈ జిల్లాల్లో ఎలాంటి సమావేశాలు, ర్యాలీ లేదా రోడ్డు షోలపై పూర్తి నిషేధం ఉంటుంది. రెండవ దశలో ఓటింగ్ జరిగే 20 జిల్లాల్లో పశ్చిమ చంపరన్, తూర్పు చంపరన్, సీతామర్హి, शिवहर, बादवीबानी, सुपल, अररिया, किशनगंज, पूर्णिया, कतिहार, भागलपुर, बंका, जमाई, नवाड़ा, गया, औरंगाबाद, जेहनाबाद, अरवल, कैमूरी, रोहतन ఉంటాయి. ఇక రెండవ దశలో నవంబర్ 11న ఉదయం 7 గంటలకు 20 జిల్లాల్లో 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. ఈ దశలో 1302 మంది అభ్యర్థులు పోటీ చేపడుతున్నారు. వీరిలో 136 మంది మహిళలు, 1165 మంది పురుషులు, ఒక ట్రాన్స్జెండర్ అభ్యర్థి ఉన్నారు. మొత్తం 3,70,13,556 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ దశ కోసం మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేశారు. వీటిలో 40,073 గ్రామీణ, 5,326 పట్న బూతులు ఉన్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండవ విడత ఎన్నికల ప్రచారం కొద్దిసేపటి క్రితం గురించి సాయంత్రం 5 గంటలకు వచ్చింది. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో 122 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరగబోతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ జరగబోతుంది. ఇక రెండవ దశలో మొత్తం 1,302 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 136 మంది మహిళలు పోటీ చేస్తుండగా 1,160 మంది పురుషులు పోటీ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తం రెండవ దశ పోలింగ్ కోసం 45,399 పోలింగ్ కేంద్రాలను చేసింది. వీటిలో 40,073 పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల పోలింగ్ కేంద్రాలు కాగా 5,326 పట్టణ పోలింగ్ కేంద్రాలుగా ఉన్నాయి. ఇక నవంబర్ 6న తొలి విడతలో 18 జిల్లాల్లో 121 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా రెండో విడతలో భాగంగా నవంబర్ 11వ తేదీన మొత్తం 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి బీహార్ లో ఈసారి 2 దశల్లో కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహిస్తోంది. అదేవిధంగా నవంబర్ 14వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈసారి ప్రధానంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అంటే బీజేపీ, అదేవిధంగా జేడీయూ, ఎల్జేపీ, రామ్ విలాస్ పాస్వాన్ తో పాటు హిందుస్థాన్ అవామీ మోర్చా పార్టీలతో పాటు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి చిన్న పార్టీలు, అదేవిధంగా ఇటు మహాగఠబంధన్ కూటమి, ఇండియా కూటమిలో భాగంగా మహాగఠబంధన్ కూటమిలో ఉన్నటువంటి ఆర్జేడీ, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐతో పాటు సిపిఐఎంఎల్, లిబరేషన్ పార్టీలు, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ, ఇక ఇతర చిన్న పార్టీలతో కలిసి మహాగఠబంధన్ కూటమి హోరాహోరీగా ప్రచారం చేస్తే దాదాపు 20 ఏళ్ల పాటు బీహార్ లో అధికారంలో కొనసాగుతున్నటువంటి నితీష్ కుమార్ ఒకసారి ఎన్డీఏ కూటమితో, మరోసారి ఇండియా కూటమితో చేతులు కలిపి ప్రభుత్వాలను మారుస్తూ అంటే కూటములు మారుస్తూ తన సీఎం పీఠాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వ్యతిరేకత ఉంది కాబట్టి మొదటి దశలో భాగంగా బీహార్ లో జరిగినటువంటి మొదటి దశలో దాదాపు 65% పైగా పోలింగ్ నమోదైంది. కాబట్టి ఈసారి బీహార్ లో ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకంగానే ఓటు జరిగిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్న నేపథ్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 11వ తేదీన 122 అసెంబ్లీ స్థానాల్లో జరగబోతోంది. ఈ రెండో దశలోనూ పోలింగ్ భారీగా జరిగితే అది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటే అవుతుందని కూడా విపక్షాలు, ముఖ్యంగా మహాగఠబంధన్ కూటమిలోని ఆర్జేడీ భావిస్తోంది. తొలి దశలో భాగంగా మహాగఠబంధన్ కూటమి సీఎం అభ్యర్థి పోటీ చేసినటువంటి రాఘోపూర్ అసెంబ్లీ స్థానంతో పాటు బీహార్ కేబినెట్ లో నితీష్ కుమార్ కేబినెట్
కేబినెట్ లో ఉన్నటువంటి 14 మంది మంత్రుల అసెంబ్లీ నియోజకవర్గాలు, కీలక నేతల అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి దశలో పోలింగ్ జరిగింది. ఇక రెండవ దశలో ప్రధానంగా మొత్తం రెండవ దశలో భాగంగా 20 జిల్లాల్లో పోలింగ్ జరగబోతోంది. పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, సీతామఢీ, శివహార్, మధుబని, సుపాల్, అరారియా, కిషన్గంజ్, పూర్నియా, కటిహార్, బాగల్పూర్, బంకా, జమయు, నవడా, గయా, ఔరంగాబాద్, జహనాబాద్, అర్వాల్, కైమూర్, రోహతస్ తో పాటు మొత్తం ఈ బీహార్ లో మొత్తం 20 జిల్లాల్లో రెండవ దశలో భాగంగా 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. నవంబర్ 14వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. దీనికి సంబంధించి బీహార్ ఫలితాలు కూడా ఈసారి ఆసక్తికరంగా మారాయని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 20 ఏళ్లుగా అక్కడ అధికారంలో నితీష్ కుమార్ ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో బీజేపీతో ఉన్నారు కాబట్టి ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, నితీష్ కుమార్ తో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తేజస్వి యాదవ్ తో పాటు వామపక్ష పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు సైతం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కాబట్టి ఎన్నికల ఫలితాల రోజున తిరిగి నితీష్ కుమార్ కు పట్టం కడతారా, లేకపోతే మార్పును కోరుకుని యువనేత తేజస్వి యాదవ్ వైపు, మహాగఠబంధన్ కూటమి వైపు మొగ్గు చూపుతారనేది కూడా చూడాల్సి ఉంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పక్క రెండు ప్రతిష్టమైన పార్టీలు ఇప్పుడు తొలి దశ పోలింగ్ ఆల్రెడీ పూర్తయింది. ఒక పక్క ఎన్డీఏ, ఇంకా మరో పక్క మహాకూటమి అయితే పోటీ పడుతున్నాయి. మరి ఈసారి ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారు? ఖచ్చితంగా గెలుపుపై ఒకవైపు బీహార్ లో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి మాత్రం మహిళలకు 10,000 ఎన్నికల ముందు ఖాతాల్లో జమ చేశాం కాబట్టి అది ఎన్డీఏ గెలుపుకు ఉపయోగపడుతుందని ఎన్డీఏ కూటమి భావిస్తుంది. మరోవైపు దాదాపు 65% పైగా పోలింగ్ జరిగింది. ఎప్పుడు 65% పోలింగ్ జరిగినా బీహార్ లో ఆర్జేడీ కూటమి గెలిచింది కాబట్టి ఈసారి మహాగఠబంధన్ కూటమికి అవకాశం ఉంటుందనేది ఇటు విపక్ష ఎన్డీఏ కూటమి అంచనా వేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ఓవరాల్ గా బీహార్ లో ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరు విజయం సాధిస్తారనేది కూడా ఈ నవంబర్ 14వ తేదీన మాత్రం మనకు తెలవబోతోంది. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.